నమస్తే, వెల్కమ్ టు జీటీవీ న్యూస్. రాజుల కాలం నాటి రాగి కాయిన్ అమ్మి 1,70,000 కొట్టేసిన ఇద్దరు రైస్ పుల్లింగ్ కేటుగాళ్ల గుట్టురట్టు చేశారు గోపాలపట్నం పోలీసులు. వివరాలకు వెళ్తే గోపాలపట్నానికి చెందిన ఇద్దరు వ్యక్తుల్ని మోసం చేసిన తెలంగాణ అశ్వరావుపేటకు చెందిన గుద్దల నారాయణరావు కిడ్నాప్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. నగరంలో ఒక బార్లో బాధితులకి నిందితులతో ఏర్పడ్డ పరిచయం ప్రస్తుతం గోపాలపట్నం పరిసర ప్రాంతాల్లో చర్చనీయాంశంగా మారింది. తాము మోసపోయామని తెలుసుకొని నిందితుడు నారాయణరావుని 10 రోజులుగా ప్రహ్లాదపురం శ్రీ శివసాయి ప్లాట్ లో మోసపోయిన వ్యక్తులు బంధించారు. నారాయణరావు అశ్వరావుపేటలో ఉంటున్న తన కుమారుడికి తనను కిడ్నాప్ చేశారని తెలపడంతో ఈ వ్యవహారం బయటపడింది. పోలీసులకు సమాచారం అందించిన నారాయణరావు కుమారుడు తండ్రిని రక్షించాలని పోలీసులకు ఫిర్యాదు చేయగా ఈ తంతు బట్టబయలైంది. ప్రహ్లాదపురం అపార్ట్మెంట్ ప్లాట్ లో నిందితుడు సహా కిడ్నాప్ చేసిన వ్యక్తుల్ని పోలీసులు సుమారు 4 గంటల సేపు విచారించారు. వారి నుంచి స్వీకరించిన ఆధారాలతో తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై పోలీసులు ప్రస్తుతం కేసును మరింత క్షుణ్ణంగా విచారిస్తున్నట్లు సమాచారం.